ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి వేలాది మంది ప్రజలు వచ్చి అందులో వాలంటరీగా వచ్చారు, తండోపతండాలుగా వచ్చి ఈ నామినేషన్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నాతోని నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, మైనార్టీ సెల్ చైర్మన్ సోహెల్ గారు, వీరందరూ కూడా మేము నామినేషన్ వేయడం జరిగింది. రేపటి నుంచి విజయడంక మాదే. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాందుకు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు విరక్తి చెంది ఈరోజు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, వీళ్ళు మాటలు ఎక్కువ పని తక్కువ చేస్తూ ఉన్నారని చెప్తూ ఇంతకుముందు ఎన్ని ఎలక్షన్లు జరిగినా కానీ అవన్నీ అవకతవకలు, అనేక డబ్బులు విరగల్లి వీళ్ళు ఈరోజు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలక్షన్. ఇది కేసీఆర్కు సంబంధం లేదు ఈ ఎలక్షన్ కనుక అభ్యర్థిని చూస్తారు. 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ ఉండి అప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అనేక కేంద్ర నిధులతోని, ఎంపీ నిధులతోని, సదాగా నా సొంత డబ్బులతోని కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. మేము తప్పకుండా సికింద్రాబాద్పై విజయడంకా మోగిస్తానని ఈ సందర్భంగా చెప్తాము.